This meeting is being recorded. సో మనకు లాస్ట్ క్లాస్‌లో మనం యూఐ పాలిసీస్ అండ్ డేటా పాలిసీస్ గురించి చెప్పుకున్నాం. అండ్ హౌ టు కన్వర్ట్ అనేది చెప్పుకున్నాం. కన్వర్ట్ అయితే ఏమవుతుందో చెప్పుకున్నాం. డిఫరెన్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అండ్ వి కవర్డ్ ఎ లాట్ ఆఫ్ పాయింటర్స్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే. ఈరోజు వచ్చేసరికి మనం నెక్స్ట్ క్లాస్ సంబంధించి మెట్రిక్స్ అనే దాని గురించి చెప్పుకుంటాం. ఈ మెట్రిక్స్ అర్థమైతేనే మనం ఎస్ఎల్ఏస్ అనే టాపిక్ చెప్పుకుంటాం. ఓకే. మెట్రిక్స్ అనేది ఇట్స్ ఎ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎస్ఎల్ఏ లాగా అనమాట. మెట్రిక్స్ అనేది ఈరోజు చెప్పుకునే టాపిక్. మెట్రిక్స్ వచ్చేసరికి ఎస్ఎల్ఏ లాంటిది, బేసిక్ లెవెల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే. సో వాట్ ఈజ్ మెట్రిక్? సర్వీస్ భాషలో మెట్రిక్ అంటే ఏంటి? మెట్రిక్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? అండ్ మెట్రిక్ని మనం ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈ సెషన్లో మనం చూస్తాం. ఓకే. మెట్రిక్ వస్తేనే మనకి ఎస్ఎల్ఏ వస్తుంది. మెట్రిక్ అనేది బేసిక్. ఎస్ఎల్ఏ అనేది ఈ మెట్రిక్ మీద డిపెండ్ అయి ఉండే అనమాట. మెట్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ మెట్రిక్? మెట్రిక్ అంటే ఏంటి అంటే ఒక ఐటీ సర్వీస్ దాని యొక్క ప్రాసెస్ ఎంత ఫాస్ట్‌గా మనకి సాల్వ్ అయింది. అండ్ ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు టికెట్‌కి రెస్పాండ్ అయ్యారు. ఆర్ ఎంత ఫాస్ట్‌గా టికెట్‌ని అసైన్ చేసుకున్నారు. ఓకే. అనేదాన్ని మనం మెట్రిక్స్‌లో మెజర్ చేస్తాం. సో, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఎ మెట్రిక్ మెజర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే హౌ లాంగ్ ఇట్ టేక్స్ బిఫోర్ ఎ టికెట్ ఈస్ అసైన్డ్ ఆర్ చేంజెస్ ఇట్స్ స్టేట్. అంటే ఇప్పుడు టికెట్ క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్ 10:00 క్రియేట్ అయింది. 2:00 లోపు వేరే వ్యక్తి అసైన్ చేసుకున్నాడా లేదా? ఆర్ 3:00 లోపు అది రిజాల్వ్‌లోకెళ్ళిందా లేదా? ఆర్ 1:00 లోపు అది ఓపెన్‌లోకెళ్ళిందా లేదా? ఆర్ ఇన్ ప్రోగ్రెస్‌లోకెళ్ళిందా లేదా? ఇలా ప్రతీదీ మెజర్ చేస్తుందనమాట. మెట్రిక్ అనేది మెజర్ చేస్తుంది. ఓకే. ఇది జస్ట్ మన ఫార్మ్ మీద ఉన్న ఫీల్డ్ ఎంత టైంలో చేంజ్ అయింది. పాత వాల్యూ ఏముంది దాని మీద ఆ ఫీల్డ్ మీద, కొత్త వాల్యూ ఏముంది దాని మీద అనేది చేస్తుందనమాట. ఓకే. సో, ఈ మెట్రిక్స్ దేనికి యూజ్ చేస్తామంటే రిపోర్టింగ్ కోసం యూజ్ చేస్తాం. రిపోర్ట్‌లు అనేవి మనం రిపోర్ట్ క్లాస్‌లో మనం వి కెన్ అండర్‌స్టాండ్ మోర్. ఓకే. సో, మెట్రిక్స్ రాయటానికి మనకి దెర్ ఈస్ ఎ రోల్ కాల్డ్ మెట్రిక్ అండర్‌స్కోర్ అడ్మిన్. సో, ఈ రోల్ ఉండాలి లేదా అడ్మిన్. అడ్మిన్ ఎప్పటికైనా ఎవరికైనా అడ్మినే. ఓకే. సో, మెట్రిక్ అండర్‌స్కోర్ అడ్మిన్ అనే రోల్ ఉన్న వ్యక్తులకి మనం వాళ్ళు మాత్రమే ఆ డెవలపర్లు మాత్రమే మెట్రిక్స్ రాయటానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఆ తర్వాత మెట్రిక్స్‌లో మనకి 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మెట్రిక్ డెఫినిషన్. అంటే మనం ఎప్పుడు ఎలా ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ చేయాలి అనే దాన్ని ఈ మెట్రిక్ డెఫినిషన్‌లో క్రియేట్ చేస్తాం. ఇందులో మనం టేబుల్ ఇస్తాం, కండిషన్స్ ఇస్తాం. ఓకే. అప్పుడు ఈ మెట్రిక్ డెఫినిషన్ ఉంటుంది. ఎప్పుడైతే మన టేబుల్ ఇచ్చినప్పుడు, కండిషన్ ట్రిగ్గర్ అవుతుందో ఆ టైంలో మెట్రిక్ ఇన్స్టెన్స్ అని ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందన్నమాట. మెట్రిక్ డెఫినిషన్‌లో డెఫినిషన్స్ రాస్తాం. మెట్రిక్ ఇన్స్టెన్స్ ఏమో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇది ఎలా ఉంటుంది అంటే లెట్ మీ ట్రై ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. There is image possible. I will show that to you. I will draw it like that. So let me draw for you. Yeah. సో, ఇదొచ్చేసరికి మన ఎండీ అంటాం. ఎండీ అంటే మెట్రిక్ డెఫినిషన్. మెట్రిక్ డెఫినిషన్. మెట్రిక్ డెఫినిషన్ ఏదైనా టేబుల్ మీద రాస్తాం. ఓకే. లెట్స్ సే ఇన్సిడెంట్ అనుకోండి. ఇన్సిడెంట్ మీద రాసినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద ఆ కండిషన్ ట్రిగ్గర్ అయినప్పుడు మెట్రిక్ డెఫినిషన్ ట్రిగ్గర్ అయినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఒక మెట్రిక్ ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఆర్ మెట్రిక్ అంటాం సింపుల్‌గా. మెట్రిక్ ఇన్స్టెన్స్‌ని మనం మెట్రిక్ అంటాం. ఇది క్రియేట్ అవుతుంది. సో, ఇందులోంచి మనకి క్యాలిక్యులేషన్ ఈ మెజర్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక ఫీల్డ్ ఎప్పుడు చేంజ్ అయింది. ఒక ఫీల్డ్ యొక్క వాల్యూ ఎప్పుడు చేంజ్ అయింది. పాతదేముంది, కొత్తదేముంది, ఇప్పుడేముంది. ఇలా మొత్తం ఉంటుందనమాట.
ఓకే. సో, ఇది మీకు ఐ నో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ ఒకసారి మనం సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేస్తే చాలా ఈజీగా ఉంటది ఇంతేనా అనిపిస్తుందనమాట. ఓకే. సో, లెట్స్ సే మెట్రిక్ డెఫినిషన్స్ చూడటానికి మన ఆల్‌లోకి వెళ్ళి లెట్ మీ ఓపెన్ దిస్. సో, ఇందులో మెట్రిక్స్ అని ఉంటుంది. లెట్ మీ డూ వన్ థింగ్. ఐ విల్ షేర్ మై అనదర్ ఇన్‌స్టాన్స్. ఇది కొత్తది. ఇది పాత దాంట్లో నా దాంట్లో సో దట్ ఓన్లీ జస్ట్ ఎ మినిట్. ఐ యామ్ షేరింగ్ సంథింగ్ డిఫరెంట్. Now, let me know you are able to see my screen again. Can you confirm you are able to see my screen, right? నమస్కారం. Yeah. Okay. So, ఆల్‌లోకి వెళ్ళి మెట్రిక్ డెఫినిషన్ అని టైప్ చేయండి. సో, మెట్రిక్ డెఫినిషన్ అని టైప్ చేస్తే ఈ అసెస్మెంట్స్‌లో ఇక్కడ మనకి మెట్రిక్ డెఫినిషన్స్ అని వస్తాయి. ఓకే. సో, సారీ జస్ట్ యాహ్! ఇది. సో, ఈ మెట్రిక్స్ అని సెపరేట్‌గా మనకి మెన్యూ ఉంటుంది. ఇందులో అసెస్మెంట్‌లో మెట్రిక్ డెఫినిషన్ కాదు. ఇది సర్వే‌లకి సంబంధించింది. ఇందులో మెట్రిక్స్ అని పెద్ద మెన్యూ ఉంటుంది. మెయిన్ మెన్యూ. దాంట్లో డెఫినిషన్స్, ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి. సో, ఈ డెఫినిషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు సర్వీస్ నోలో ఆల్రెడీ ఉన్న డెఫినిషన్స్ అన్నీ వస్తాయి. ఓకే. మెట్రిక్ డెఫినిషన్ వచ్చి ఎంటీఆర్‌సి అనే సఫిక్స్‌తో ఉంటుంది. ప్రిఫిక్స్‌తో ఉంటుంది. సో, ఇది మెట్రిక్ డెఫినిషన్. ఇవి టేబుల్స్ మీద ఉంటాయన్నమాట. లెట్స్ సే మనం ఒక కొత్త మెట్రిక్ డెఫినిషన్ క్రియేట్ చేద్దాం. సో, మెట్రిక్ డెఫినిషన్ క్రియేట్ చేయడానికి న్యూ క్లిక్ చేసి, వన్స్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ 2 ఇన్స్టెన్సెస్ తీసుకోకుండా ఇది కంప్లీట్‌గా కొత్తది. దీంట్లో ఏం డేటా లేదు. బట్ స్టిల్ స్లో. ఓకే. యాహ్! సో, మెట్రిక్ డెఫినిషన్ ఇలా కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది. నంబర్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిద్ది. వి డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్. అండ్ నేమ్. నేమ్ వచ్చేసరికి ఈ డెఫినిషన్ మీరు ఏం కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరిక్కడ రాయాలి. సో, లెట్స్ సే నేనేమనుకుంటున్నాను అంటే ఒక డెఫినిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే మన ఆహ్, అసైన్‌మెంట్ గ్రూపు ఎన్ని సార్లు చేంజ్ అయింది. అసైన్‌మెంట్ గ్రూప్ ఎన్ని సార్లు చేంజ్ అయింది. అంటే ఈ ఫీల్డ్ వాల్యూ ఎన్ని సార్లు చేంజ్ అయింది. ఎన్ని సార్లు ఈ ఫీల్డ్ వాల్యూని మోడిఫై చేయడానికి వచ్చారు. అనే దాన్ని చూద్దాం అనుకుంటున్నా. అందుకోసం నేను ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఇన్సిడెంట్ అసైన్‌మెంట్ గ్రూప్ అని పెడుతున్నాను. ఓకే. టేబుల్ సెలెక్ట్ చేయాలి. ఏ టేబుల్ మీద మనం అప్లై చేయాలనేది. ఈ టేబుల్ వచ్చేసరికి ఇన్సిడెంట్. ఓకే. తర్వాత ఆ ఫీల్డ్. మనం చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఫీల్డ్ ఆహ్, రీ రీఅసైన్డ్ ఆర్ చేంజెస్ స్టేట్ ఆర్ ఫీల్డ్ వాల్యూ చేంజ్. ఓకే. ఫీల్డ్ వాల్యూ చేంజ్ కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. లెట్స్ సే నేను సెలెక్ట్ చేస్తున్నాను అసైన్‌మెంట్ గ్రూప్. వన్స్ మనం సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి టైప్ అనేది ఉంటుంది. ఫీల్డ్ వాల్యూ డ్యూరేషనా? స్క్రిప్ట్ క్యాలిక్యులేషనా? ఫీల్డ్ వాల్యూ డ్యూరేషన్ అంటే ఈ ఫీల్డ్‌లో వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా ఈ మెట్రిక్ డెఫినిషన్ ట్రిగ్గర్ అయ్యి మెట్రిక్ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే. మెట్రిక్ డెఫినిషన్ ట్రిగ్గర్ అయ్యి మెట్రిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా టైప్ స్క్రిప్ట్ పెట్టామంటే ఇక్కడ స్క్రిప్ట్ లోపల మనం రాసింది ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి ఈ స్క్రిప్ట్ వాలిడేషన్ ప్రకారం మెట్రిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో, ఈ స్క్రిప్ట్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్. దీని గురించి మనం స్క్రిప్టింగ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనం చూద్దాం.
ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఫీల్డ్ వాల్యూ డ్యూరేషన్ పెట్టుకుందాం. ఓకే. ఫీల్డ్ వాల్యూ డ్యూరేషన్ పెట్టిన తర్వాత ఈ టైమ్ లైన్ అనేది జస్ట్ ఎనేబుల్ చేయండి. ఇది ఎందుకని నేను చెప్తాను. ఓకే. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఓకే. అంతే ఇంకేం చేయక్కర్లేదు. ఫీల్డు, టేబులు, నేము, టైప్ వచ్చి ఫీల్డ్ వాల్యూ డ్యూరేషన్. దట్స్ ఇట్. ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ ట్రిగ్గర్ అయిద్ది? ఎక్కడ ట్రిగ్గర్ అయిద్ది అంటే లాస్ట్ టైమ్ మనం ఏం చెప్పాం? ఇన్సిడెంట్ టేబుల్ మీద ఆ ఫీల్డ్ మోడిఫికేషన్ అయితే అది ట్రిగ్గర్ అయ్యి ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో చూద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్‌లోకి వెళ్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. ఓకే. ఇన్సిడెంట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది న్యూ ట్యాబ్‌లో. సో న్యూ క్లిక్ చేశాను. ఆర్ మేబీ ఓకే. న్యూలోనే చూద్దాం. ఫైన్. నో వరీస్. సో ఈ న్యూలో నేను కాలర్‌కి ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాను. టెస్టింగ్ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చి మెట్రిక్. సో నేను మీకు ఒకటి చెప్తాను. అదేంటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా యూజ్ కేస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా స్టోరీ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఇష్యూ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా కొన్నిసార్లు మనం రికార్డ్స్‌ని క్రియేట్ చేయాల్సొస్తది. వాటినే మనం టెస్టింగ్ రికార్డ్స్. ఈ టెస్ట్ కోసం రికార్డులు క్రియేట్ చేయాల్సొస్తది. ఆ రికార్డులకి షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇన్సిడెంట్‌కైనా, ప్రాబ్లమ్‌కైనా చేంజ్‌కి ఆర్ఐటీఎంలకి చేంజ్‌కి ఉండదు. ఆర్ఐటీఎంకి ఉంటుంది. వాటికి మీరేం చేస్తారు అంటే మీరు దేనికోసం టెస్ట్ చేస్తున్నారు? ఓకే. దేనికోసం టెస్టింగ్ చేస్తున్నారు? దేన్ని రీప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? వాటిని ఇక్కడ రాస్తే మీకు ఈజీగా ఉంటుందనమాట. రేపొద్దున ఈ రికార్డ్ చూసినప్పుడు ఓకే. ఈ రికార్డ్ దీనికోసం టెస్ట్ చేశా. ఈ రికార్డ్ దీనికోసం టెస్ట్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెట్రిక్ డెఫినిషన్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి దాన్ని టెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇక్కడ మెట్రిక్ డెఫినిషన్ టైప్ చేస్తాను. ఓకే. మెట్రిక్ డెఫినిషన్ ఆన్ అసైన్‌మెంట్ గ్రూప్. ఇంకా డీటెయిల్‌గా ఇవ్వాలనుకుంటే. ఇది ఏంటి అంటే మనకి కంపెనీ ఇన్‌స్టెన్స్‌లో అలా ఉండిపోయిద్దనమాట లోయర్ ఎన్విరాన్మెంట్‌లో. టికెట్ క్రియేట్ చేసినప్పుడు. రేపొద్దున మనం చూసుకోవాలంటే ఈ రికార్డ్ వచ్చి చూసుకుంటే ఓకే. దీన్ని అని చెప్పుకోవచ్చు. యాహ్! మళ్ళీ రికార్డ్ అవుతుందా సెషన్? సారీ? రికార్డ్ అవుతుందా సెషన్? యాహ్! ఇట్స్ రికార్డింగ్. ఓకే. యాహ్! సో వన్స్ వి హావ్ ద మెట్రిక్ డెఫినిషన్ దెన్ దీన్ని నేను ఇట్లా సేవ్ చేస్తాను. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఇన్సిడెంట్ రికార్డ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది మనకి. వన్స్ ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే దేర్ ఇస్ ద రిలేటెడ్ లిస్ట్. దీన్ని మనం రిలేటెడ్ లిస్ట్ అని చెప్పుకున్నాం. జస్ట్ హై లెవెల్‌లో చెప్పుకున్నాం. ఇదేంటి అంటే వేరే టేబుల్ కనెక్ట్ అయినప్పుడు మన రికార్డ్‌కి రిలేటెడ్‌గా ఉన్న రికార్డ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయని చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇక్కడ మెట్రిక్ అనేది యాడ్ అవ్వలేదు. మెట్రిక్ అనేది ఉంటుందనమాట. మెట్రిక్ యాడ్ అవ్వలేదు. సో, మెట్రిక్ యాడ్ అవ్వాలి అంటే వాట్ వి నీడ్ టు డూ ఇక్కడ మన టాప్ మెనూ ఇక్కడ ఉంది కదా! మన టైటిల్ మెనూ. ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ రిలేటెడ్ లిస్ట్ అంటే రిలేటెడ్ లిస్ట్‌ని కాన్ఫిగర్ చేయాలంటే ఈ మెనూ నొక్కాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకి రిలేటెడ్ లిస్ట్ ఇలా స్లాష్ బకెట్ వస్తుంది. ఓకే. ఇందులో నుంచి మన ఇన్సిడెంట్ రికార్డ్‌కి మ్యాప్ అయ్యే ప్రతి రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో, మీరు స్క్రోల్ డౌన్ చేస్తే స్క్రోల్ డౌన్ అయినా చేయొచ్చు. మెట్రిక్ అని ఎమ్ అని టైప్ అయినా చేయొచ్చు. సో, ఇందులో మెట్రిక్ అని ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి దీన్ని యాడ్ చేయండి. ఓకే. ఇది యాడ్ చేసి సేవ్ చేయండి. అంతే. రిలేటెడ్ లిస్ట్‌కి యాడ్ చేయటం ఇంతే. కొత్త రిలేటెడ్ లిస్ట్‌లు యాడ్ చేయాలి అంటే అప్పుడు మనకి స్క్రిప్టింగ్ ఉంటుంది. దట్ ఐ విల్ బి ఆహ్, మీకు చెప్తాను. అది రిలేషన్‌షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు వన్స్ మనం మెట్రిక్ యాడ్ చేసినాక ఇది లోడ్ అయ్యి మనం కిందకొచ్చి చూస్తే ఇక్కడ ఒక ట్యాబ్ యాడ్ అయింది. ఓకే. ఇది రిలేటెడ్ లిస్ట్ యాడ్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్సిడెంట్ స్టేట్ డ్యూరేషన్ డెఫినిషన్ వచ్చింది. ఫస్ట్ కాల్ రిలేషన్ డెఫినిషన్ వచ్చింది. ఓపెన్ డెఫినిషన్ వచ్చింది. కానీ మన ఇన్సిడెంట్ అసైన్‌మెంట్ గ్రూప్ రాలేదు. ఓకే. ఇన్సిడెంట్ అసైన్‌మెంట్ గ్రూప్ రాలేదు. ఎందుకంటే మన ఫీల్డ్ అసైన్‌మెంట్ గ్రూప్‌లో ఏం లేదు కాబట్టి వాల్యూ. ఓకే. సో, లెట్స్ యాడ్ ఎ గ్రూప్ వాల్యూ హియర్. లెట్స్ సే డేటాబేస్ అని రాశాను. ఇప్పుడు ఇది సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్క్రోల్ డౌన్ చేస్తే లెట్ మీ రిఫ్రెష్. యాహ్! ఇక్కడ మీరు చూస్తే మన మెట్రిక్ డెఫినిషన్ క్రియేట్ అయింది. మన మెట్రిక్ డెఫినిషన్ క్రియేట్ అయింది. బేసికల్‌గా మన మెట్రిక్ డెఫినిషన్ క్రియేట్ అవ్వలా. ఇది మెట్రిక్ ఇన్స్టెన్స్ అనమాట. దీన్ని మనం మెట్రిక్ ఇన్స్టెన్స్ అంటాం. ఒక మెట్రిక్ ఇన్స్టెన్స్ రికార్డ్ క్రియేట్ అయింది. సో, దీన్ని చూడాలి అంటే ఆల్‌లోకెళ్ళి మళ్ళీ మెట్రిక్ అని టైప్ చేసి ఆహ్, ఇక్కడ ఇక్కడ మెట్రిక్స్‌లో ఈ ఇన్స్టెన్స్ ఇది క్లిక్ చేయాలి. ఇదేంటి అంటే ఈ డెఫినిషన్ హిట్ అయినప్పుడల్లా, ఈ డెఫినిషన్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయిద్ది. అది ఇక్కడ చూపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట ప్రతిది. సో, రీసెంట్‌గా ట్రిగ్గర్ అయింది ఏంటి అంటే క్రియేటెడ్ మీద సార్ట్ ఔట్ చేస్తే ఇదిగోండి మన డెఫినిషన్ హిట్ అయ్యి, ట్రిగ్గర్ అయ్యి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఈ ఐడీ అంటే నథింగ్ బట్ ఏ రికార్డ్ మీద ట్రిగ్గర్ అయింది.
అనేది చూపిస్తుంది. ఓకే. సో, దీన్ని మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. సో, ఇది క్రియేట్ అయిన టైమ్ ఇన్స్టెన్స్. ఇది ఏ డెఫినిషన్ ద్వారా క్రియేట్ అయింది అండ్ ఏ రికార్డ్ ద్వారా క్రియేట్ అయింది. ప్రెజెంట్ దాంట్లో ఏ వాల్యూ ఉంది. ప్రెజెంట్ వాల్యూ డేటాబేస్ ఉంది. ఓకే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది జస్ట్ 321 అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. నా టైమ్ ఐ థింక్ మిస్సింగ్ ఉంది. నో వరీస్. మిస్ మ్యాచ్ ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని వాల్యూ చేంజ్ చేస్తా. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ పెడతా. సాఫ్ట్‌వేర్ పెట్టి మళ్ళీ సేవ్ చేస్తా. సాఫ్ట్‌వేర్ పెట్టి సేవ్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆహ్, ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేస్తే గనక చూడండి మళ్ళీ ఇన్సిడెంట్ అసైన్‌మెంట్ గ్రూప్ మళ్ళీ 2 సార్లు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మిగతా వాటితో మనకు సంబంధం లేదు. యాస్ ఆఫ్ నౌ దీన్ని నేను షో మ్యాచింగ్ చేస్తాను. షో మ్యాచింగ్ చేసినప్పుడు ఇక్కడ 2 రికార్డులు క్రియేట్ అయ్యాయి. సో, మెట్రిక్ ఇన్స్టెన్స్ ఎలా వర్క్ అయిద్ది అంటే డెఫినిషన్‌లో ఇచ్చిన ఫీల్డ్ చేంజ్ అయినప్పుడల్లా, చేంజ్ జరిగినప్పుడల్లా ఒక న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. మెట్రిక్ ఇన్స్టెన్స్‌లో న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఈ మెట్రిక్ డెఫినిషన్ ఉంది కదా ఇక్కడ. ఈ మెట్రిక్ డెఫినిషన్ మనం రిఫ్రెష్ చేసినా గానీ, ఈ డెఫినిషన్ ఎన్ని సార్లు ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేసిందో అవన్నీ కింద మనకి కనపడతాయి. అంటే ఇక్కడైతే మొత్తం ఓవరాల్‌గా అన్ని రికార్డులకి సంబంధించిన డేటా ఇక్కడ కనపడుతుంది. అదే ఇక్కడైతే ఆ పర్టిక్యులర్ రికార్డ్‌కి సంబంధించిన డేటా మాత్రమే కనపడుతుంది. ఓకే. ఇది మీరు గమనిస్తే ఇంతకుముందు ఇన్స్టెన్స్ డేటాబేస్ ఉంది పాతది. అదేమో 321కి స్టార్ట్ అయ్యి 322కి ఎండ్ అయింది. అంటే దట్ మీన్స్ ఆ వాల్యూ మారి కొత్త వాల్యూ వచ్చింది. సో, ఇట్ వాస్ ద డ్యూరేషన్ ఆఫ్ 1 మినిట్ కాలిక్యులేషన్ కంప్లీట్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం క్లియర్‌గా. ఇది ఓపెన్ చేసి చూస్తే ఈ మెట్రిక్ ఇన్స్టెన్స్ ఇలా ఉంటుంది రికార్డ్. ఇది మెట్రిక్ ఇన్స్టెన్స్ అనమాట దీన్ని. ఇదిగోండి మెట్రిక్ అండర్‌స్కోర్ ఇన్స్టెన్స్ దీని బ్యాక్ ఎండ్ నేమ్. సో, డెఫినిషన్ ఉంటుంది. అండ్ టేబుల్ ఉంటుంది. అండ్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఐడీ రికార్డ్ ఉంటుంది. ఆహ్, ఈ వాల్యూ డేటాబేస్ అనే వాల్యూ ఈ ఇన్సిడెంట్‌లో ఎంతసేపు ఉంది? క్రియేట్ అయిందెప్పుడు? ఎండ్ అయిందెప్పుడు? డ్యూరేషన్ ఎంత? కాలిక్యులేషన్ కంప్లీట్ అంటే దీని బదులు వేరే వాల్యూ ఉందని అర్థం. ఓకే. ఇప్పుడు ఇదే ఈ రికార్డ్ చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సాఫ్ట్‌వేర్. సో, సేమ్ ఇది గూడా అలానే చూపిస్తుంది. కాకపోతే ఒకటేంటి అంటే ఎండ్ వాల్యూ ఉండదు. కాలిక్యులేషన్ కంప్లీట్ అవ్వదు. అండ్ డ్యూరేషన్ కూడా కౌంట్ అవ్వదు. ఎందుకు అంటే బికాజ్ ఇప్పుడు సాఫ్ట్‌వేరే ఉంది. ఇంకా ఫీల్డ్ వాల్యూ చేంజ్ అవ్వలేదని అర్థం. సాఫ్ట్‌వేరే ఉంది. ఫీల్డ్ వాల్యూ చేంజ్ అవ్వలేదని అర్థం. లెట్స్ సే నేను దీన్ని తీసేసి నెట్వర్క్ పెడతాను. నెట్వర్క్ పెట్టి సేవ్ చేస్తాను. ఇప్పుడు నెట్వర్క్ పెట్టి సేవ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మెట్రిక్‌లో ఆహ్, దేర్ విల్ బి అనదర్ రికార్డ్. ఓకే. అనదర్ రికార్డ్ వచ్చింది. ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ ఉంది. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా వచ్చేసిద్ది. మీరు సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తే దీని ఎండ్ డేట్ ఇదిగోండి. డ్యూరేషన్ అప్డేట్ అయింది. లెట్ మీ రీలోడ్ దిస్ ఫార్మ్. ఓకే. రీలోడ్ చేస్తే ఎండ్ డేట్ వచ్చింది. స్టార్ట్ డేట్ ఉంది. అండ్ డ్యూరేషన్ ఉంది. అండ్ కాలిక్యులేషన్ కంప్లీట్ ఉంది. సో, ఈ విధంగా ఒక రికార్డ్‌లో ఫీల్డ్ వాల్యూ ఎప్పుడెప్పుడు మారింది, ఆ వాల్యూ ఎంతసేపు ఉందో చెక్ చేయడానికి మనం మెట్రిక్ ఇన్స్టెన్స్ వాడతాం సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్ ఆన్ దిస్ వన్? ఓకే. ఐ కానీ విల్ టేక్ మెయిన్‌లీ దీని ఇంపార్టెన్స్ ఎలా కనుక్కోవాలి యాక్చువల్‌గా? అదే చెప్పా గదా! సో, ఒక ఫీల్డ్ ఎన్ని సార్లు చేంజ్ అయింది. క్లియర్‌గా చెప్పాలి అంటే లెట్ మీ షో ఔట్ ఆఫ్ ద బాక్స్. సో, ఔట్ ఆఫ్ ద బాక్స్ చూస్తే ఇన్సిడెంట్ అసైన్‌మెంట్ ఫిల్టర్ ఇది మన కొత్తది తీసేస్తున్నా. కొన్ని ఔట్ ఆఫ్ ద బాక్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్తారు. ఏంటి అంటే ఒక టికెట్ ఓపెన్‌లో ఎంతసేపు ఉంది. ఓపెన్ మీన్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. ఓపెన్ మీన్స్ ఇన్ ప్రోగ్రెస్ ఎంతసేపు ఉంది. ఓకే. ఒక టికెట్ ఫస్ట్ కాల్ రిజల్యూషన్ అంటే ఫాస్ట్‌గా పర్సన్ ఎప్పుడు అసైన్ చేసుకున్నాడు. యాస్ ఆఫ్ నౌ ఇంతవరకు ఇది ఎవరు అసైన్ చేసుకోలేదు కాబట్టి ఇది ఎంప్టీ ఉంది. ఇఫ్ ఐ అసైన్ సంబడీ థిస్ అండ్ సేవ్ ఇట్. వెంటనే ఇక్కడికొచ్చి మీరు చూస్తే ఓకే. సో, ఈ ఫస్ట్ కాల్ అసైన్‌మెంట్ ఉంది గదా! కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సో, ఇది ఫస్ట్ కాల్ రిజల్యూషన్ గదా! మై బ్యాడ్. ఓకే. సో, ఇది బేసికల్‌గా దేనికి అంటే ఒక టికెట్ ఒక పర్సన్ చేతిలో ఎంతసేపు ఉంది. ఒక టికెట్ పర్టిక్యులర్ స్టేట్‌లో ఎంతసేపు ఉంది. ఒక టికెట్ పర్టిక్యులర్ గ్రూప్ మీద ఎంతసేపు ఉంది. కాలిక్యులేట్ చేయడానికి. ఆ కాలిక్యులేషన్. ఆ టైమింగ్ కాలిక్యులేషన్ చేయడానికి. ఇది సో, మెట్రిక్స్ కాలిక్యులేషన్ లాగా. ఇది మెట్రికే గదా! అందుకే గదా! మెట్రిక్ అంది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. ఓకే. సో, ఈ మెట్రిక్స్‌ని మనం రిపోర్ట్స్‌లో పుల్ చేసుకుంటాం. రిపోర్ట్‌లో పుల్ చేసుకొని పలానా రికార్డులకి ఆహ్, డ
ఐ మీన్ మేనేజర్లు ఏం చేస్తారంటే ఆర్ స్టేక్ హోల్డర్లు ఏం చేస్తారంటే రిపోర్ట్స్ తీసుకొని కేపీఐ రిపోర్ట్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్స్ తీసుకొని ఒక టీము ఎందుకు అంతసేపు దాని మీద వర్క్ చేసింది, ఒక టీము ఒక టికెట్ని రిజాల్వ్ చేయడానికి ఎందుకు అంత టైం పట్టింది, దాంట్లోంచి యావరేజ్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఏజెంట్లని ట్రైన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఏజెంట్లకి ఎస్కలేషన్స్ చేయడం కానీ ఇదంతా ఈ మెట్రిక్ మీద బేస్ చేసుకొని రిపోర్ట్లు జనరేట్ చేసుకొని చూసుకుంటారు. ఓకే, బేసికల్గా దీని లాజిక్ అది. ఓకే. ఇది ఇదేంటి అంటే చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ మెట్రిక్స్. చాలా వెరీ, వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ మెట్రిక్స్. చాలా బిజినెసెస్ తక్కువ వాడతాయి దీన్ని. మెట్రిక్ డెఫినిషన్ అండ్ మెట్రిక్ ఇన్స్టెన్స్. మోస్ట్‌లీ ఔట్ ఆఫ్ ద బాక్స్ యూజ్ చేస్తాయి. ఔట్ ఆఫ్ ద బాక్స్ మీన్స్ ఇవి. ఈ డెఫినిషన్స్ అన్నీ ఔట్ ఆఫ్ ద బాక్స్. మీకు కూడా ఇవి ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుందో మీరు చేంజ్ చేసే గ్రూప్ గాని, అసైన్ టు గాని, స్టేట్ గాని ఆహ్, ఇవే వస్తాయి. మనది కూడా కావాలి అంటే మనం కొత్తది క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఫీల్డ్ మీద అప్లై చేస్తాం. ఆ ఫీల్డ్ మారినప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా? లేకపోతే స్క్రిప్ట్ కాలిక్యులేట్ అయినప్పుడు కావాలా? అనే దాన్ని బట్టి మెట్రిక్ ఇన్స్టెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మెట్రిక్ ఇన్స్టెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. వీటి నుంచి మనం రిపోర్ట్‌ని పుల్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఇది బేసిక్ మెట్రిక్. అలాగే ఏదైనా మెట్రిక్ ఉంటే, ఎనీ మెట్రిక్ ఉంటే ఒక రికార్డ్ మీద మనం దాని టైమ్‌లైన్ చూడొచ్చు. అంటే ఎప్పుడైనా మీరు డెఫినిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టైమ్‌లైన్ ఎనేబుల్ చేస్తే మీ రికార్డ్‌లో మన టాప్ ఏరియాలో రైట్ క్లిక్ చేస్తే మెట్రిక్స్ టైమ్‌లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఒక పాపప్ వచ్చి మనకి ఈ విధంగా అన్ని రకాల మెట్రిక్స్ చూపిస్తది. ఓన్లీ వెన్ దే హావ్ టైమ్‌లైన్ ఎనేబుల్. టైమ్‌లైన్ టిక్ ఉన్న ప్రతిదీ చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సింది మనది ఇది కాబట్టి ఇయన్నీ తీసేస్తున్నాను. ఇది లెట్ మీ రిమూవ్, లెట్ మీ రిమూవ్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది ఇక్కడ ఫస్టు డేటాబేస్‌లో ఇంత టైమ్ ఉంది. అంటే ఆ టీమ్ ఇంతసేపు వర్క్ చేసింది. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంతసేపు వర్క్ చేసింది. యాస్ ఆఫ్ నౌ నెట్వర్క్ టీమ్ తీసుకుంది. ఇలా చూపిస్తుంది. అలాగే స్టేట్ ఇన్సిడెంట్ డ్యూరేషన్ చూస్తే టికెట్ న్యూలోనే 7 మినిట్స్ ఉంది. అప్పుడు వాళ్ళు ఈ కాలిక్యులేషన్ ఉంది కదా! వాళ్ళు చూసి వై థిస్ ఈస్ టేకింగ్ సో లాంగ్ టు అసైన్ సమ్‌వన్, ఎందుకు అసైన్ చేసుకోలేదు అనేది వాళ్ళు చూస్తారు. అలాగే అసైన్ టు ప్రెజెంట్ డేవిడ్ లూ మీద ఉంది. ఇఫ్ ఐ చేంజ్ టు డేవిడ్ లూ టు సమ్ అదర్ డేవిడ్ డాన్ సేవ్. ఓకే. వన్స్ దిస్ రికార్డ్ ఈస్ గాట్ సేవ్డ్. నెక్స్ట్ రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ మెట్రిక్ టైమ్‌లైన్. ఇప్పుడు అసైన్ టు చూస్తే గనక సో, డేవిడ్ లూ మీద 3 నిమిషాలు ఉంది. ప్రెజెంట్ డేవిడ్ డాన్ అసైన్ చేసుకున్నాడు. సో, ఈ విధంగా మనకి కంప్లీట్ పిక్చర్ వస్తుందనమాట. పర్టిక్యులర్ ఫీల్డ్ అంటాం మనం. బట్ బిజినెస్‌కి అది వాళ్ళకొక కీ మెట్రిక్ అనమాట అది. ఓకే. ఇంతసేపు ఎందుకు స్టేట్ న్యూలో ఉంది? ఇంతసేపు ఎందుకు ఒక టీమ్ వర్క్ చేసింది కానీ రిజల్యూషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇంతసేపు ఎందుకు ఇతను అసైన్ చేసుకున్నాడు దీన్ని? ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇవి ఓన్లీ ఇఫ్ డెఫినిషన్స్ హాస్ టైమ్‌లైన్ ట్రూ ఉంటేనే. ఇక్కడ మీరు చూస్తే ఇంకా మనకి చాలా ఉన్నాయి. లైక్ ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ ఓపెన్. ఇవి ఎందుకు ఉండవంటే వీటికి టైమ్‌లైన్ ఎనేబుల్ లేదని అర్థం. ఓకే. సో, లెట్స్ ఓపెన్ ఒక ఓల్డ్ టికెట్ ఓపెన్ చేద్దాం. అప్పుడు మనకు క్లియర్‌గా కనబడుతుంది. లెట్ మీ ఓపెన్ ఇన్సిడెంట్స్. ఇది క్లోజ్డ్ వన్. ఎనీథింగ్ మనం ఏదైనా ఓపెన్ చేయొచ్చు క్లోజ్డ్ వన్. ఓకే. లెట్ మీ షో మెట్రిక్స్. యాహ్! మెట్రిక్స్ ఉన్నాయి దీంట్లో. సో, రైట్ క్లిక్ మెట్రిక్ టైమ్‌లైన్ అండ్ యూ కెన్ సీ దిస్ ఈస్ ఓన్లీ దీస్ 2 మెట్రిక్స్ అప్పుడున్నాయి. మనది లేదు. సో, ఇది న్యూలోనేమో 8 మినిట్స్ ఉంది. ఇన్ ప్రోగ్రెస్ 12 మినిట్స్ ఉంది. అండ్ ఆన్ హోల్డ్ ఏమో 1 మినిట్ ఉంది. ఐ థింక్ ఇది టెస్టింగ్ అనుకుంటా. ఇన్ ప్రోగ్రెస్ 2 మినిట్స్, రిజాల్వ్డ్ 3 మినిట్స్, మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్, అన్‌రిజాల్వ్డ్ జస్ట్ 28 సెకండ్స్ దెన్ ఫైనల్లీ క్లోజ్. సో, ఇలా మనకి మెట్రిక్ అంతా వస్తుందనమాట. అలాగే దీని మీద డేవిడ్ లూ మాత్రమే వర్క్ చేశాడు. సో, ఈ విధంగా మనం టైమ్‌లైన్ అనేది చూడొచ్చు. మేబీ ఇఫ్ ఐ ఓపెన్ ఓల్డెస్ట్ వన్, ఓల్డెస్ట్ డేటా ఉంటుంది. 2020, 2020. యాహ్! ఇది కొంచెం అప్‌డేటెడ్‌లో ఉంది చూద్దాం. ఓకే. ఐ థింక్ ఇవి క్యాప్చర్ అవ్వలేదు దీనికి. ఈ మెట్రిక్ డెఫినేషన్ క్రియేట్ చేసినప్పుడు ఈ రికార్డులు లేవు. సో, ఇంకొక పాయింట్ ఏంటి అంటే మెట్రిక్ డెఫినేషన్స్ అనేవి మీరు క్రియేట్ చేసిన తర్వాత రికార్డులకి ట్రిగ్గర్ అయిద్ది తప్ప ముందున్న రికార్డులకి కాలిక్యులేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ ఉంది. ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేయకముందు మనం మెట్రిక్ డెఫినేషన్, ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మెట్రిక్ డెఫినేషన్ లేదు. మనం డేటాబేస్ చేసాం, నెట్వర్క్ చేసాం. ఆ 2 రావు. బట్ వన్స్ మెట్రిక్ డెఫినేషన్ క్రియేట్ చేసినాక ఏదైనా ఫీల్డ్ చేంజ్ అయితే అదొస్తది.
ఓకే. సో, మనం క్రియేట్ చేసింది డేటాబేస్ కన్నా తర్వాత అనుకోండి, ఈ డేటాబేస్ ఎంటైర్ వాల్యూ మనకి రాదు. డేటాబేస్ ఎంటైర్ వాల్యూ మనకి రాదనమాట. ఓకేనా? సో, అది మెట్రిక్ గురించి. ఇది జస్ట్ సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏ ఫీల్డ్ మారినప్పుడల్లా నాకు కాలిక్యులేట్ చెయ్యి అని చెప్పటమే సిస్టమ్‌కి. సో, టేబుల్, ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ అయిద్ది. అవి మనకి రిపోర్టింగ్‌కెళ్తాయి. ఓకే. సో, ఇది ఎందుకు అంటే, ఇది బేస్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఎస్ఎల్ఏలొస్తాయి. నెక్స్ట్ ఎస్ఎల్ఏలొస్తాయి. హై లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్‌కి కావాల్సిన మెయిన్ కోర్ పాయింటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక బిజినెస్ అగ్రీమెంట్స్ అన్నీ, ఒక టైమ్స్ అన్నీ, అన్నీ ఇక్కడే ఉంటాయనమాట. ఓకే. దీనికి అడ్వాన్స్‌డ్ వెర్షన్ అనమాట. దీనికి అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఓకే. దీన్నే మనం సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అంటాం. ఓకే. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అంటాం. ఓకే. సో, దీన్ని ఎస్ఎల్ఏ అంటాం. లెట్స్ స్టార్ట్ దిస్ వన్ యాస్ వెల్. సో, కొంచెం థియరీ చెప్పుకుందాం. దెన్ టుమారో వి కెన్ యాడ్ ఎ డెమో సెషన్. ఓకే. సో, ఎస్ఎల్ఏ అంటే ఏంటి? ఎస్ఎల్ఏ అంటే 2 పార్టీస్‌కి మధ్య జరిగే అగ్రీమెంట్ అనమాట. 2 పార్టీస్‌కి మధ్య జరిగే అగ్రీమెంట్. యాక్చువల్లీ ఎస్ఎల్ఏ అనం మనం దాన్ని. ఎస్ఎల్ఎం అంటాం. సో, ఎస్ఎల్ఎం అంటే సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే. సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్‌లో వన్ ఆఫ్ ద టైప్ ఇది. ఓకే. వన్ ఆఫ్ ద టైప్. సో, వాట్ ఈస్ దట్ సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రీమెంట్ ఏంటి అంటే, లెట్స్ సే మనం ఆహ్, మనం నెట్ తీసుకున్నాం. ఇంటర్నెట్ తీసుకున్నాం. యాక్ట్ ఆర్ జియో ఆర్ సంథింగ్ తీసుకున్నాం. వాడేం చెప్పాడు అంటే నాకేం చెప్పాడంటే వాడు మేబీ బిజినెస్ లెవెల్‌లోనే తీసుకుందాం. మనం బిజినెస్ ఓకే. బిజినెస్ ఒక సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని కస్టమర్ పే చేస్తున్నాడు. కస్టమర్ పే చేసి ఆ సర్వీస్‌ని వాడుకుంటున్నాడు. ఓకే. సర్వీస్‌ని యూజ్ చేసుకుంటున్నప్పుడు కస్టమర్‌కి ఏదైనా ఇష్యూ వస్తే కస్టమర్‌కి ఏదైనా ఇష్యూ వస్తే అతను ఇష్యూని టికెట్‌గా రైజ్ చేస్తాడు ఆర్ ఇన్సిడెంట్‌గా రైజ్ చేస్తాడు. లేకపోతే ఈ టికెట్ అనుకోండి యాస్ ఆఫ్ టికెట్‌గా రైజ్ చేస్తాడు. సో, టికెట్‌గా రైజ్ చేసినప్పుడు ఈ టికెట్ సాల్వ్ అయితేనే కస్టమర్‌కి ఇష్యూ సాల్వ్ అవుతుంది. లేకపోతే కస్టమర్‌కి ఇష్యూ అలానే ఉంటుంది. అతని యొక్క బిజినెస్ ఆగిపోతుంది. అతని బిజినెస్ ఆగిపోయినప్పుడు ఫైనల్‌గా బిజినెస్ ఆహ్, ఈ టీమ్ మీదే కంపెనీ మీదే తనకి కంపెనీ వల్లే మనకి బిజినెస్ స్లో అయిపోద్ది ఈ కస్టమర్‌కి. ఓకే. సో, అప్పుడు కస్టమర్ ఏం చెప్తాడు అంటే, ప్రతిసారి నేను టికెట్ క్రియేట్ చేసినప్పుడు నేను మీ రిజల్యూషన్ కోసం నేను వెయిట్ చేయలేను. అందుకోసం మనం ఒక అగ్రీమెంట్‌కొద్దాం. ఏంటి అంటే, మీరు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కరెక్టే. దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే నేను టికెట్ రైజ్ చేస్తాను. ఆ టికెట్‌ని మీరు ఎంత సేపటిలోపు సాల్వ్ చేస్తారు. ఓకే. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు సాల్వ్. ఓకే. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు సాల్వ్. ఓకే. సాల్వ్ కాదు రిజాల్వ్ మేబీ. రిజాల్వ్ అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు క్లోజ్. ఓకే. ఆర్ ఇంకొక మెట్రిక్ ఏంటి అంటే హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రెస్పాండ్. హౌ లాంగ్ ఇట్ విల్ బి అసైన్డ్ టు సమ్‌వన్. ఓకే. ఆర్ దీన్నే మనం రెస్పాండ్ అంటాం. దీన్నే మనం రెస్పాండ్ అంటాం. ఓకే. సో, ఈ అగ్రీమెంట్స్ అన్ని రాసుకుంటారు. ఓకే. ఈ హౌ లాంగ్ అనేది ఏంటి అంటే టైమ్ అనమాట. ఎంతసేపట్లో టికెట్ క్లోజ్ అవ్వాలి? ఎంతసేపట్లో టికెట్ అసైన్ చేసుకోవాలి? ఇయన్నీ మనం ఈ ఎస్ఎల్ఏలో రాసుకుంటాం. రాసుకొని టైం దాటిన తర్వాత బ్రీచ్ అయిన తర్వాత కంపెనీకి కస్టమరు ఒక కంపెనీ వచ్చేసరికి కస్టమర్‌కి బ్రీచ్ అయినందుకు వాడు ఫైన్ అన్నా చెల్లించాలి. లేకపోతే కోర్ట్‌లో లాసూట్ అయినా వేయొచ్చు. ఇట్లా రకరకాల అగ్రీమెంట్‌లో కొన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. బ్రీచ్ అయితే ఏంటి? బ్రీచ్ అయితే ఏం చేయాలి? అలాగే ఎంత టైం పట్టిద్ది టికెట్‌కి? అలాగే ఎంతసేపట్లో ఏదో ఒక పర్సన్ అసైన్ చేసుకుంటాడు. ఇయన్నీ ఉంటాయి. సో, ఇది టికెట్ అన్నాం కదా! టికెట్ అంటే నథింగ్ బట్ మన సర్వీస్ నౌలో ఇన్సిడెంట్. ఓకే. సో, ప్రతి టికెట్‌ని మనం ప్రతి టికెట్‌కి మనం సారీ. ప్రతి టికెట్‌కి ఒకేలాగా ఎస్ఎల్ఏ మనం డిఫైన్ చేయలేం. అందుకోసం ప్రయారిటీని ఫాలో అవుతాం. మనకిక్కడ ప్రయారిటీ అనే ఫీల్డ్ ఉంది కదా! ఈ ప్రయారిటీ అనే ఫీల్డ్‌ని బట్టి ఇఫ్ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇఫ్ P1 టికెట్ రైజ్ అయితే దాని రెస్పాండ్‌కేమో ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అది మేజర్ ఇష్యూ అనమాట కస్టమర్‌కి మేజర్ ఇష్యూ. అందుకోసం ఇమ్మీడియేట్‌గా మనం రెస్పాండ్ అవ్వాలి. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ లోపు దాన్ని అసైన్ చేసుకోవాలి. 2 అవర్స్ లోపు అసైన్ చేసుకోవాలి. ఓకే. రిజాల్వ్ వచ్చేసరికి దాన్ని 8 అవర్స్ లోపు రిజాల్వ్ చేయాలి. ఓకే. సో, ఈ విధంగా ఒక టైం పెడతాం అనమాట. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కండిషన్స్ ఉన్నాయి అండ్ టైమింగ్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ పీ2 టికెట్ ఆఫ్‌కోర్స్ కొంచెం టైం తీసుకోవచ్చు. అది ఇంపాక్ట్ ఉంది గానీ చాలా తక్కువ. సో, అప్పుడు దీనికి రెస్పాండ్ పెరిగిద్దనమాట. అంటే దీన్ని వితిన్ 4 అవర్స్‌లో అసైన్ జేసుకోవాలి. ఓకే.
రిజాల్వ్ వచ్చేసరికి వితిన్ 24 అవర్స్‌లో రిజాల్వ్ చేయాలి. ఓకే. 24 లేకపోతే బ్రీచ్ అయితది. నెక్స్ట్ పీ3 చాలా మీడియం ప్రయారిటీ. సో, దీనికి యూ కెన్ రెస్పాండ్ ఇట్ ఇన్ 24 అవర్స్. ఓకే. అండ్ రిజాల్వ్‌కొచ్చేసరికి యూ కెన్ కంప్లీట్ ఇట్ బై 2 బిజినెస్ డేస్ ఆర్ 3 బిజినెస్ డేస్ ఆర్ వి కెన్ సే ఇట్ యాస్ 48 అవర్స్. ఓకే. అండ్ దెన్ పీ4 ఇలా మనకు తగ్గే కొద్దీ మనకి టైం పెరుగుతూ ఉంటుందనమాట. అప్పుడు ఏజెంట్లు ఎక్కువ పీ1 టికెట్ల మీద ఫోకస్ చేయొచ్చు. పీ2, పీ3ల మీద నిదానంగా చేసుకోవచ్చు వాళ్ళ వర్క్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే. ఇదొచ్చేసరికి రెస్పాన్స్ 3 బిజినెస్ డేస్ లోపు రెస్పాండ్ అవ్వాలి. ఓకే. 3 బిజినెస్ డేస్ అంటాం. బిజినెస్ డేస్ అంటే 3 ఇంటూ 8. ఓకే. డేస్ అండ్ రిజాల్వ్ వచ్చేసరికి 5 బిజినెస్ డేస్. ఓకే. ఈ విధంగా ఇవన్నీ అగ్రీమెంట్‌లో రాసుకుంటారు. పీ1 టికెట్టు, దాని టైము, దీని టైము అండ్ పీ2, పీ3, పీ4 అని చెప్తాం. ఓకే. సో, ఈ అగ్రీమెంట్ అంతా బిజినెస్‌కి, కస్టమర్‌కి మధ్యలో ఉంటుంది. అంటే కంపెనీకి, కస్టమర్‌కి మధ్యలో ఉంటుంది. ఈ అగ్రీమెంట్ బ్రీచ్ అయితే ఏమవుతుందో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. ఇదంతా ఎస్ఎల్ఎంలో ఉంటుంది. సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్‌లో ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద టైప్ ఇది ఎస్ఎల్ఎం. ఓకే. సో, ఎస్ఎల్ఎంలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఎల్ఏ, రెండవది ఓఎల్ఏ, మూడవది యూసీ ఆర్ అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్. ఓకే. సో, వాట్ ఈజ్ ఎస్ఎల్ఏ? ఎస్ఎల్ఏ వచ్చేసరికి సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఆల్రెడీ మనం చూసాం ఇది. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ఓఎల్ఏ? ఆపరేషన్ లెవెల్ అగ్రీమెంట్ ఆర్ ఆర్గనైజేషన్ లెవెల్ అగ్రీమెంట్. ఆపరేషన్ లెవెల్ అగ్రీమెంట్. ఓకే. యూసీ వచ్చేసరికి అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్. అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్. సో, సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అనేసరికి అగ్రీమెంట్ బిట్వీన్ కస్టమర్ అండ్ బిజినెస్. ఓకే. అగ్రీమెంట్ బిట్వీన్ బిట్వీన్ కస్టమర్ అండ్ బిజినెస్. ఓకే. సో, ఓఎల్ఏ అంటే ఏంటి అంటే అగ్రీమెంట్ బిట్వీన్ కైండ్ ఆఫ్ ఏ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే లైక్ మీ బిజినెస్ కంపెనీలో ఇంటర్నల్‌గా ఉంటాయి. ఐటీ టీమ్ ఉంటుంది, ఫైనాన్స్ టీమ్ ఉంటుంది. ఐటీ టీమ్ ఉంటుంది, హెచ్ఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో అగ్రీమెంట్ అనమాట. ఎందుకు వీళ్ళ మధ్యలో అగ్రీమెంట్ ఎందుకంటే మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు కస్టమర్ కాకుండా మనం ఇన్సిడెంట్‌లో అవైటింగ్ కాలర్ అని, అవైటింగ్ ప్రాబ్లమ్ అని కూడా పెడతాం కదా! అంటే ఈ టికెట్ చేంజ్ టీమ్‌కెళ్ళింది. వాళ్ళు చేస్తే తప్ప సాల్వ్ అవ్వదని అర్థం. అది రెండిటి మధ్య అగ్రీమెంట్ ఉంటుంది. వాళ్ళ చేంజ్‌కి మన ఇన్సిడెంట్ నుంచి చేంజ్ క్రియేట్ అయితే ఎంతసేపట్లో వాళ్ళు క్లోజ్ చేయాలి అనేది. సో, అగ్రీమెంట్ ఆహ్, ఐ మీన్ వి కెన్ సే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లెవెల్ అగ్రీమెంట్. ఓకే. ఇది బయటకి కనపడేది కాదు. ఇంటర్నల్‌గా ఉండేదనమాట. ఓకే. ఇంటర్నల్‌గా ఉండేది. లైక్ ఐటీ అండ్ హెచ్ఆర్. ఐటీ అండ్ హెచ్ఆర్ ఇలా. ఓకే. నెక్స్ట్ అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్. అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్‌కి అండ్ వెండర్‌కి అంటే థర్డ్ పార్టీ బయట వ్యక్తికి. ఇది ఎలా ఉంటుంది అంటే లెట్స్ సే మీలో ఆ ల్యాప్‌టాప్ రెన్యువల్ చేసుకోవాలి. ఓకే. ల్యాప్‌టాప్ రెన్యువల్ చేసుకుంటే మీరు ఐటీఎస్‌కెళ్ళి ల్యాప్‌టాప్ సబ్మిట్ చేస్తారు. సో, కొత్త ల్యాప్‌టాప్ ఇస్తారు. కొత్త ల్యాప్‌టాప్ ఇవ్వాలంటే ఈ కంపెనీ మన బిజినెస్ కంపెనీ వెండర్‌కి కొటేషన్ పంపించి మాకు ఇన్ని ల్యాప్‌టాప్స్ కావాలి. ఈ టైంలోపు కావాలి అని చెప్తాం. అదంతా ఈ అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్‌లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళు ల్యాప్‌టాప్ లేట్‌గా డెలివరీ చేస్తే మీకు ల్యాప్‌టాప్ ఇవ్వటం లేట్ అయిద్ది. సో, మీకు ఇంటర్నల్‌గా బిజినెస్ ఇంపాక్ట్ అయిద్దనమాట. అందుకోసం. ఓకే. సో, ఈ 3 ఉంటాయి. సో, ఈ మూడిటికి మనకి ఒక ఇమేజ్ ఉంటుంది. లెట్ మీ షో థట్. యాహ్! దిస్ వన్. సో, ఎస్ఎల్ఏ వచ్చేసరికి కస్టమర్‌కి మన సర్విస్ ప్రొవైడ్ చేసేవాళ్ళకి అంటే బిజినెస్‌కి. ఓఎల్ఏ అంటే ఇంటర్నల్‌గా టీమ్‌కి, టీమ్ 1, టీమ్ 2కి. యూసీ అంటే బిజినెస్‌కి అండ్ థర్డ్ పార్టీ వెండర్‌కనమాట. ఓకే. సారీ ఇది సర్విస్ ప్రొవైడ్ లెట్ మీ షో. యాహ్! ఇక్కడ మీరు చూస్తే సో, సర్విస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో అంటే మన బిజినెస్‌కి, కస్టమర్‌కి మధ్యలో ఉండేదాన్ని ఎస్ఎల్ఏ అంటాం. సర్విస్ ప్రొవైడ్ చేసే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లోపల ఇంటర్నల్ లెవెల్‌లో ఉంటే దాన్ని ఓఎల్ఏ అంటాం. సర్విస్‌కి అండ్ థర్డ్ పార్టీ వెండర్ గాని, సప్లయర్ గాని అంటే ఎవరైతే మనకి ప్రొడక్ట్స్ గాని, గూడ్స్ గాని సప్లై చేస్తారో వాళ్ళతో ఉండేదాన్ని యూసీ అంటాం. ఓకే. దీన్ని మనం అండర్‌పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటాం. ఓకే. సో, ఈ 3 టైప్‌లుంటాయి. బట్ సర్విస్ నోలో ఏంటి అంటే వీటితో మనకేం సంబంధం లేదు. జస్ట్ మనకు టైప్ అనేది ఉంటుంది తప్ప, దానివల్ల ఏ చేంజ్ ఉండదు. ఎస్ఎల్ఏ సెలెక్ట్ చేసినా,
ఓఎల్ఏ సెలెక్ట్ చేసిన, యూసీ సెలెక్ట్ చేసినా మనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే. మనం క్రియేట్ చేసే ప్రతిదీ ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం అంతే. అంతకు మించి ఏముండదు సర్వీస్ నౌ లెవెల్. కానీ బిజినెస్ భాషలో మాత్రం 3 వేరే. ఓకే. బట్ డిజైన్ చేసేది మాత్రం ఒకటే. డిజైనింగ్ మాత్రం ఒకటే. ఓకే. సో, తర్వాత ఎలా అయితే మెట్రిక్ డెఫినిషన్ ఇన్స్టెన్స్ ఉంటాయో, మనకు గూడా ఎస్ఎల్ఏ డెఫినిషన్ ఉంటుంది. ఓకే. ఈ ఎస్ఎల్ఏ డెఫినిషన్‌లో టేబులు, కండిషన్స్ అన్నీ ఇస్తాం. టేబులు, కండిషన్స్ అన్నీ ఇస్తాం. తర్వాత ఎప్పుడైతే టేబుల్‌లో కండిషన్స్ మ్యాచ్ అయిద్దో మనకి మెట్రిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయినట్లు మనకి ఇక్కడ టాస్క్ ఎస్ఎల్ఏ క్రియేట్ అయింది. టాస్క్ ఎస్ఎల్ఏ ఇట్స్ నథింగ్ బట్ ఎస్ఎల్ఏ ఇన్స్టెన్స్ అనుకోండి. టాస్క్ ఎస్ఎల్ఏ క్రియేట్ అయింది. ఈ టాస్క్ ఎస్ఎల్ఏనే మనం మెట్రిక్ రిపోర్టింగ్‌కి వాటికి వాడుకుంటాం. ఓకేనా? సో, ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్? Okay. I will take it as a no. Uh, we can connect tomorrow because it's not a small topic. It's going to be extended. We can connect tomorrow for the remaining things and ఇంకా SLA షెడ్యూల్ గురించి ఉంది, డెమో ఉంది. Okay. So once you see the demo, you will clearly understand. Okay. It won't be we cannot cover in next 10 or 20 minutes. So we need a solid 40 minutes for this.